కౌశిక్ నిన్న హైదరాబాద్కి వస్తుంటే రోడ్డు పక్కన ప్లాట్ ఫర్ సేల్ అని రాశారు. వెంటనే ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసా, నచ్చేసిందే. ఇంకేమీ ఆలోచించకుండా అడ్వాన్స్ కట్టేసి ప్లాట్ ని బుక్ చేస్తా. నువ్వు కూడా కొనేసుకో, మళ్ళీ ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోతాయంట. కొనే ప్లాట్ ని కొనడం అంటే పిజ్జాని ఆర్డర్ చేసినంత ఈజీ అనుకుంటున్నావా? అవును, ఆ ప్లాట్ కి రేరే అప్రూవల్స్ ఉన్నాయా? రేరేనా? అండ్ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయా? ఏమో ఉన్నాయనుకుంటా, తెలియదు నాకు. షో, అసలు డెవలపర్ ఎవరు, వాళ్ళ హిస్టరీ ఏంటో తెలుసుకున్నావా? ఏదో పేరుందబ్బా, మర్చిపోయాను. అరే అసలు ఏంట్రా నువ్వు? అండ్ అదే విధంగా ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? లైక్ పార్క్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. వాళ్ళైతే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పారు, కానీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా నాకు కనిపించలేదు కౌశిక్. అసలు ఆ ఏరియా గైడెన్స్ వాల్యూ ఎంత? స్క్వేర్ ఫీట్ ధర ఎంత? గైడెన్స్ వాల్యూవా? పైగా స్క్వేర్ ఫీట్ ధర కూడా చాలా ఎక్కువ. పోనీ దగ్గరలో స్కూల్స్, కాలేజెస్, బస్ స్టాండ్లు ఇవన్నీ ఉన్నాయి అసలు? అవేం పెద్ద చూడలేదు కౌశిక్. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నేను అడ్వాన్స్ కట్టాల్సింది. తప్పు చేశాను. చెప్పేది సరిగ్గా విను. ప్లాట్ కొనడం గొప్ప కాదు, సరైన ప్లాట్ ని కొనడం గొప్ప. ఎంతమంది నీలాగా అసలేమీ ఆలోచించకుండా కొని మోసపోయారో తెలుసా? ఎంతమంది కోట్లు చుట్టూ తిరుగుతున్నారు తెలుసా? ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు. థ్యాంక్ యూ కౌశిక్. సో ఇక నుండైనా అన్ని చెక్ చేసుకున్న తర్వాతే కొనండి. ఒక మంచి ప్రాపర్టీని ఎలా చూస్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసా, వీడియోని కింద మెన్షన్ చేసా, ఖచ్చితంగా చూడండి.